ఓం अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं భగవద్బంధుల నమస్కారం. కనకధారాస్తవం సంహారం చేసుకోబోతున్నాం. శ్రీశంకర భగవత్పాదులు ఒకనాడు భిక్షకు వెళ్ళినప్పుడు ఒకడు బీదరాలైన ఒక ముసలమ్మ స్వామికి భిక్ష ఇవ్వటానికి తన వద్ద ఏమీ లేకపోయినందుకు ఎంతో బాధపడి తుదకు తన వద్దనున్న ఒక ఉసిరికాయను సమర్పించింది. ఆమె భక్తికి స్వామి హృదయం ద్రవించి ఆమె దారిద్ర్యం తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నమై స్వామి కోరినట్టు ఆ బీదరాలకి కనకధారం వర్షించింది. ఆ స్తోత్రం కనకధార స్తోత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ స్తవం భక్తితో పఠించే వారికి శ్రీదేవి ప్రసన్నురాలై సర్వావిష్టు కలగజేస్తుందని ఆస్తికుల విశ్వాసం. దోమలు తగిలిమో శ్రీ శంకర భగవత్పాద విష్ణం కనకధారాస్తం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ కులాభరణం తమాలం అంగీకృతా కిల భూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. మొగ్గలతో నిండి ఉన్న చీకటి కానుక చెట్టుకు ఆడు తొమ్మిదలు ఆభరణమైనట్లు పులకాంకారంతో కూడిన శ్రీహరి శరీరంలో ఆశ్రయించింది. సకల ఐశ్వర్యమును స్థానమైనకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షములు నాకు శుభమును ప్రసాదించుకాక. రెండవ శ్లోకం. ముగ్ధ మోహరి దదతి వదనే మురారే పేమత్రపా ప్రణీతాని గతాగతారి మాలాదృశోర్మధ్రువకరీ మహాత్పలేయామే శ్రీం దిస్తు సాగర సంభవాయ. పెద్ద నల్ల కలువులపై నుండి ఆడు తొమ్మిది వలె శ్రీహరి ముఖమునందు ప్రేమలదలచే చంచలమైన ప్రసరించిన సాగర సంజాతి అయిన ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం నాకు సంపదను ప్రసాదించుగాక. మూడవ శ్లోకం. విశ్వమరేంద్ర పదభ్రమధాన దక్షం ఆనందహేతురధికం మూర విద్వాంసోపి. ఈశన్నదీశతు మైషణమేషణార్థం ఇందీవరోదర సహిం గిరాయా. సమస్త దేవతలకు పదవులను గ్రహించినది. మొరవైర్యము విష్ణువు సంతోషం కారణమైంది. నల్ల కలవులను పోలదగినకు లక్ష్మీదేవి కటాక్షం కొంచెము నాపై నిలిచి ఉండుగాక. ఆమీలతాక్షమధిగమ్య ముదాముకారవింద మానందకంద మనమేషు మనంగతంత్రం ఆకేకరస్థికనేక పద్మనే పక్ష్మనేత్రం భూచే భువన్మమ భుజంగ భయాంసయాంగనాయాగ. నిమీలిత నేత్రులను ఆనందమును కారణభూతుడైన మురారుని సంతోషముతో గూడిచే రెప్పపాటు లేనియు కామవశమైందు కొంచితమైన కనుపాపను రెప్పలను కలిగిన లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపదలను సంగుగాక. కాలో ముదాలి రసో లలితో రసకైట భారే ధారాధరే స్ఫురతి ఆతటంగనేవ మాతః సమస్త జగతాం మహనీయమూర్తే భద్రాణి మే దిస్సు భార్గవనందనాయా. కారుమోగుపై తోచు మెరుపు తీగ వలె నీలమేఘశ్యాములకు విష్ణుదేవుని వక్షస్థానం ప్రకాశించున్న ముల్లోకమునకు తల్లియు భార్గవి నందనయగు ఆ లక్ష్మీదేవి నాకు శుభములిచ్చుగాక. 16వ శ్లోకం.
బాహ్యాంతరే మురిరజితం శ్రుతకౌస్తుభేయాः హారావళీవహర్నీలమయీ భాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమామాతు మే కమలాలయాక. భగవంతులకు శ్రీహరికి కూడా కామప్రదై అతని వక్షస్థలంలోని కౌస్తుభం ఇంద్రనీలమయమగు హారావళి వలె ప్రకాశించిన కమలాలయము లక్ష్మీదేవి యొక్క కటాక్షాలు నాకు శుభము చేకూర్చుకాక. ఏడో శ్లోకం. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజిమధమాదనే మన్మథేన మయ్యా పతేత్థనిహ మందరమీక్షణార్థం మందాలసం చ మకరాలక కన్యకాయాః. ఏకరిగంటి ప్రభావన మన్మధుడు మాంగళ్యమూర్తిగు మధుసూదను యందు ముఖ్యస్థానము ఆక్రమించను. అటు క్షీరాబ్ది కన్యకు లక్ష్మీదేవి యొక్క నిరీక్షణమున యందు ప్రసరించుగాక. ధయానుపవనో ద్రవిడాంబుధరాః అస్మిన్న కించన్ విహంగ శిశో వశన్నే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నైనాంబవాః. శ్రీమన్నారాయణ దేవి అయిన లక్ష్మీదేవి దృష్టినుడి మేఘం దయావాయువు పేరుతో నాయందు చాలా కాలం మా దుష్కర్మతాపమును తొలగించి పేదవాడిని విచారంతో ఉన్న చాతుక భూషణకు నాపై ధనవ సుధారణ పురియుగా. ఇష్ట విశిష్టమతయోపి అయాధయార్థ దృష్టాత్రివిష్ణం పదం సులభం లభంతే దృష్టి ప్రహోష్టరకమలోధర దీప్తరిష్టం పుష్టిముఖశ్రేష్ట మహమ పుష్కర విష్టరాయాః. పద్మాసనైన లక్ష్మీదేవి దయాదృష్టి వలన విశిష్టత లఘు ఇతులు సులభంగా ఇంద్రపదం పొందుతున్నారు. వికసిత కమలోధర దీప్తి గల ఆ దృష్టి కోరిన సంపద నాకు అనుగ్రహించుకాక. గీదేవితేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేశ శేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కైలేషు సంస్థితాయై తస్యై నమస్త్రీ భవనైకకురోస్తరుణ్యై. వాగ్దేవత సరస్వతి గరుడధ్వజ సుందరి శాకాంబరి శశేఖరవల్లభ అను పేర్లు పొందినదియు సృష్టి స్థితి లయములు గావించినదియు త్రిభువనుల గురువు అయిన విశ్వదేవుని పట్టమహేశ్వరు లక్ష్మీదేవి నమస్కారం. స్వస్తి. జై శ్రీరామ్.